పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం చైర్పర్సన్ గండేపల్లి సూర్యవతి రామారావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. కమిషనర్ కనకారావు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. స్థానిక 8వ వార్డులో 12 లక్షలతో తాగునీటి కోసం పైప్ లైన్ వేసినట్టు బిల్లులు మంజూరు చేసుకున్నారని, కానీ వార్డులో ఎటువంటి పైపు లైను పనులు జరగలేదని 8వ వార్డు కౌన్సిలర్ కోటేశ్వరరావు ఆరోపించారు. పిఠాపురం మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం అధ్యనంగా ఉందని కౌన్సిలర్ బోనుదేవా తెలియజేశారు. సంబంధించిన అధికారులు చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ఇటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ 4 లీడర్ అల్లవరపు నగేష్, రాయుడు శ్రీను, కోళ్ల బంగారుబాబు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. అంటే గవర్నమెంట్ వ్యతిరేకించి మీరు ఒక వ్యక్తి చెప్తే మీరు చేసుకెళ్లిపోతారు దాన్ని. అంటే గవర్నమెంట్ తో మనకు పని లేదు. గవర్నమెంట్ జీవో ఇచ్చింది, ఈ జీవోని మీరు కాదంటారా? జీవోని కాదంటారా? ఇదిగోండి జీవో వివరంగా రాశారు, మీరే రాసి ఇచ్చారు. ఈ పలానా జీవో ప్రకారం రద్దుపరుస్తున్నాం. మళ్ళీ దీన్ని కాపీ పేస్ట్ చేశారండి. వెనకాల 26 వర్కులు తీసి 21 వర్క్ పెట్టారు. మరి ఇందులో మీ సొంత ప్రయోజనం ఏంటో మాకు అర్థం కాలేదు. మీరు కలెక్టర్కి ఇలాగే చెప్తారండి. మీరు కమిషనర్ అయ్యా మాకు సమాధానం చెప్పండి. మీరు పెట్టడానికి అవకాశం ఉందా? పెట్టొచ్చా? మీరు రూల్ పొజిషన్ ఏమైనా ఉందా మీకు? నాకు చెప్పండి సార్, కూర్చుంటాం. పిఠాపురం పురపాలక సంఘంలో జరిగినటువంటి సాధారణ సమావేశంలో 35 అంశాలతో అజెండా తీసుకురావడం జరిగిందండి. ఇందులో 22వ అంశం గవర్నమెంట్ ఈ మధ్యకాలంలోని అంటే 25% లోపు ఏ వర్క్స్ అయితే ఆగిపోయో ఆ వర్క్స్ రద్దు చేయమని చెప్పి ఒక జీవో జారీ చేయడం జరిగింది. ఇదే జీవో 26 వర్కులు ఉన్నాయండి. ఇందులో సుమారు అవి ₹1,70,00,000 చిల్లరండి. అవి 26ని అందులో 21 వర్క్స్ మళ్ళీ వెంటనే కాపీ పేస్ట్ చేసి వెంటనే అంటే అదే ఎస్టిమేషన్ తోటి అవే అడ్రస్ తోటి ఈ అధికారులు పెట్టడం జరిగింది. ₹1,15,00,000 మా దగ్గర బడ్జెట్, మేమేమైనా వర్క్స్ అడిగితే బడ్జెట్ లేదని చెప్తున్నారు. ఇప్పుడు ఏదైనా గట్టిగా అడిగి మేము అందరూ గట్టిగా పట్టుకుంటే చైర్మన్ గారు పెట్టామన్నారేంటి అంటున్నారు. అంటే గవర్నమెంట్ రద్దు చేసి కొంత టైం ఇచ్చి రివ్యూ చేసి మళ్ళీ అవి ఎంక్వైరీ చేసి పెట్టాలి కదా అంటే ఏ సమాధానం కూడా లేదని అధికారుల దగ్గర. అంటే కూటమి గవర్నమెంట్ ని మీరు ప్రజలందరూ తప్పు పెట్టే విధంగా ఈ అధికారులు ప్రవర్తిస్తున్నారు. అంటే ఇంకా కూడా వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉందండి ఈ రోజు అధికారులు అందరూ కూడా ఇక్కడ. కాబట్టి ఈ వర్కులు మేము పెట్టమన్నాం, కానీ ఏ విధంగా పెట్టమని ఎంక్వైరీ చేసి 30 వార్డుల్లో కూడా సమానంగా ఎక్కడైతే ప్రజలకు అవసరమో అక్కడ వర్కులు పెట్టమని చెప్పాం. కానీ ఇక్కడ చేసిన పరిస్థితి అయితే అలా లేదు. అడ్డగోలుగా ఇంకా వైసీపీ కండువాలు వేసుకుంది ఇక్కడ అధికారులు తిరుగుతున్నారు. ఇది చాలా బాధాకరమైనది. ఇది ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. శానిటేషన్ సరైన శానిటేషన్ లేదండి, రోడ్లు లేవు, డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు. మేము అడుగుతుంటే ఈరోజు సమ్మర్లో మంచినీటి సదుపాయం సరిగా లేదు. మా కౌన్సిలర్లు అందరూ కలిపి అడుగుతుంటే మీకు మెజార్టీ ఉందా, మీరు ఎంతమంది ఉన్నారు, మీరు ఓట్లు చూపించుకోండి లేకపోతే మీ మెజార్టీ చూపించుకోండి అని అడుగుతున్నారు. అంటే కమిషనర్ కూడా ఇంత అలాగా ప్రవర్తించడం అనేది చాలా బాధాకరం. దీని మీద ఈ వర్క్లన్నీ కూడా రద్దు చేసి మళ్ళీ ఎంక్వైరీ చేసి మళ్ళీ పెట్టాలని చెప్పి మేము అందరూ కూడా 11 మంది సంతకాలు పెట్టి, ఎవరైతే టీడీపీ జనసేన కౌన్సిలర్లు ఉన్నారో 11 మంది సంతకాలు పెట్టి కమిషనర్కి ఒక డీసెంట్ తెలియజేయడం జరిగిందండి.